యువర్ అటెన్షన్ ప్లీజ్. ప్రయాణికులకు ముఖ్య గమనిక. మీరు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న రాయనపాడు రైల్వే స్టేషన్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ప్రయాణికుల రద్దీని తగ్గించేలా శాటిలైట్ స్టేషన్గా రూపుదిద్దుకున్న టెర్మినల్ ఈ నెల 17 నుంచి సేవలందించేందుకు సిద్ధమైంది. అమృత్ భారత్ స్టేషన్ కింద 35 కోట్లతో అదిరిపోయే లుక్తో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. స్థానిక సంస్కృతిని ప్రతిబింబించేలా హైటెక్ హంగులతో రారమ్మని ఆహ్వానిస్తోంది. విజయవాడ ప్రధాన రైల్వే స్టేషన్లో రద్దీని నియంత్రించేందుకు నగర శివార్లలో ప్రత్యామ్నాయ శాటిలైట్ టెర్మినల్గా రాయనపాడును సిద్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 35 కోట్లకు పైగా వ్యయంతో ఈ స్టేషన్ను ఆధునికీకరించారు. ప్రయాణికులకు ప్రపంచ స్థాయి అనుభూతి కల్పించాలన్న ఉద్దేశంతో నిర్మాణం, మౌలిక వసతుల కల్పనలో అస్సలు రాజీ పడలేదు. వావ్ అనేలా మేకోవర్ చేశారు. విలాసవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా ప్రతి అడుగు పడింది. రైల్వే శాఖ కృషితో రాయనపాడు రూపురేఖలే మారిపోయాయి. ప్రయాణికుల అవసరాలను గుర్తించి పక్కా ప్రణాళికతో రైల్వే శాఖ నిధులు ఖర్చు చేసింది. 13.33 కోట్ల రూపాయల వ్యయంతో ప్లాట్ఫామ్ల స్వరూపాన్నే మార్చేశారు. ప్రయాణికులు ఎండకు ఎండకుండా, వానకు తడవకుండా ఉండేలా 6.38 కోట్ల రూపాయలతో షెల్టర్ నిర్మించారు. వృద్ధులు, దివ్యాంగుల ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు 5.77 కోట్ల వ్యయంతో ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై 2 అత్యాధునిక లిఫ్ట్లను ఏర్పాటు చేశారు. చూపులేని దివ్యాంగుల సౌకర్యార్థం ప్లాట్ఫామ్లపై ప్రత్యేక టాక్టైల్ పాత్ను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల నిరీక్షణ సమయాన్ని ఆహ్లాదకరంగా మార్చేలా భారీ ఏసీ ప్రీపెయిడ్ వెయిటింగ్ హాలును నిర్మించారు. పరిశుభ్రమైన ఆధునిక మాడ్యులర్ టాయిలెట్ సముదాయాన్ని ఏర్పాటు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి వెయిటింగ్ రూములు సరికొత్త సేదతీరే అనుభూతిని ఇస్తాయి. స్టేషన్ వెలుపలి పరిసరాలను విశాలంగా తీర్చిదిద్దారు. ప్రయాణికుల భద్రత కోసం ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద 483 మీటర్ల పొడవైన భారీ ప్రహారీ గోడ నిర్మించారు. పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు. కేవలం కాంక్రీట్ కట్టడంగానే కాకుండా తెలుగువారి సంప్రదాయానికి ప్రతీకగా రాయనపాడు స్టేషన్ను తీర్చిదిద్దారు. ప్రపంచ ఖ్యాతిగాంచిన కొండపల్లి బొమ్మల అందమైన పెయింటింగ్స్తో స్టేషన్ గోడలు ఆకట్టుకుంటున్నాయి. స్టేషన్ లోపలి భాగాలను నయన మనోహరంగా తీర్చిదిద్దారు. రాత్రి వేళల్లో మెరిసిపోయేలా అత్యాధునిక డిజైనర్ లైటింగ్, కళాకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచేలా ప్రాంగణంలో పచ్చటి మొక్కలతో గ్రీనరీని కూడా విస్తారంగా అభివృద్ధి చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ప్రత్యేక చొరవ, నిరంతర పర్యవేక్షణతో ఆధునికీకరణ పనులు శరవేగంగా పూర్తయ్యాయి. ఈ నెల 17న అధికారికంగా ప్రారంభం కానుంది. వర్చువల్ విధానంలో ప్రధాని మోదీ ప్రారంభించే అవకాశముంది. రాయనపాడు రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్కీమ్ కింద సెలెక్ట్ అయి చక్కగా అభివృద్ధి చెందుతున్న సందర్భంగా ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. చాలా బాగా ఉంది. చక్కటి సౌకర్యాలు ప్రయాణికులకు కల్పిస్తున్నారు. దీనికి తోడు ఇక్కడ 3-4 ప్లాట్ఫామ్లు కూడా త్వరలో అభివృద్ధి చెందుతాయి. మరిన్ని రైళ్లు ఇక్కడ ఆగే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటాం. ఈ ప్రాంత వాసుల చిరకాల కోరిక కొండపల్లి రైల్వే స్టేషన్ కూడా, దాన్ని కూడా త్వరలో అమృత్ భారత్ కింద సెలెక్ట్ అయ్యి అక్కడ కూడా స్టేషన్ బాగు చేసే విధంగా దాన్ని వైజ్గా కృషి చేస్తున్నాం. రాయనపాడు స్టేషన్ మీదుగా రోజు 12 రైళ్లు నడవనున్నాయి. భవిష్యత్తులో మరిన్ని ఎక్స్ప్రెస్ రైళ్లకు స్టాపింగ్స్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.